ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారు? ఈ పెద్ద రసాలు అన్నమాట. మామిడికాయ పచ్చడి పట్టాకి తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇవి నానబెట్టా కాయలు 15 అనమాట. ఆవకాయ అనమాట. ఇది కట్ చేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కడిగి ఇది ఇట్లా కడగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కడిగి తుడవాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా తుడవాలన్నమాట ఫ్రెండ్స్. అసలు 2 చేతులతో కడగాలన్నమాట ఫ్రెండ్స్. నేను ఏంటంటే కడిగేసి తీసుకొని కడుగుతున్నా, ఎందుకంటే ఫోన్తో తీస్తున్నాను కదా, అందువల్ల అనమాట. ఇది ఏంటంటే ఇది ఇట్లా తుడుచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తడి అంటూ తగలకూడదు అన్నమాట, లేకపోతే పాడైపోద్ది పచ్చడి అనేది. ఇది ఇలా తుడిచేసాం కదా ఫ్రెండ్స్. ఇది దీని తురుము ఉంది కదా, ఇది కట్ చేయాలన్నమాట. ఇలా తీసాం కదా, తుడిచాం కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పెద్ద సైజు కాయలు అనమాట, రసాలు. ఇది ఇట్లా తుడుస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇది అంటే కడిగేసి ఇలా నీట్గా తుడుస్తున్నా, వీడియో కోసం అని చెప్పేసి ఫోన్ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తుడుస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఇది మూతి కట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కట్ చేసేయాలన్నమాట. ఇది ఇట్లా కట్ చేసి ఇది ఈ విధంగా కట్ చేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయి వచ్చింది అన్నమాట. ఇది ఇట్లా చూడవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే తడి అంటూ లేకుండా తుడుచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసి ఇది ఇట్లా పూసి ఇది ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కడిగి వీటి మూతులు కట్ చేస్తాను కదా నేను. ఇప్పుడు ఏంటంటే ఇవి ఆరిపోయిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని తీసుకొచ్చుకొని మళ్ళీ మనం ఏం చేయాలంటే వాటి లోపల ఉన్న టెంకను తీసేయాలన్నమాట. పొర ఒకటి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవి బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ పచ్చడి పడతాకని చెప్పి కాయలు కడిగేసి పెట్టామన్నమాట. రేపు మార్నింగ్ వీటిని కట్ చేపిస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే రసాలు అన్నమాట, పెద్ద రసాలు అన్నమాట. చూడండి ఎంత పొడవు ఉన్నాయో. ఈ కడిగి తుడిచి కట్ చేసి ఇలా ముక్కలు ఇలా పెట్టారన్నమాట. ఇది మామిడికాయ ఆవకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ముక్కలు కట్ చేయడానికి పంపిస్తున్నాం అనమాట. ఆరబెట్టేసి పేపర్ వేసి ఒక సంచిలో పచ్చడికి అనమాట. వెల్లుల్లిపాయలు కూడా వలిచేస్తాం అనమాట, అమ్మ నేను కలిసి. ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనమాట. ఈ ఎండబెట్టామన్నమాట ఫ్రెండ్స్. పచ్చడిలో తోపడానికి మామిడికాయ పచ్చడిలోకి తుడిచిపెట్టామన్నమాట. ఇంకా తుడవాల్సినవి ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా తీసుకుని ఇందులో పొడవు ఉందో లేదో చూసుకొని నీట్గా తుడుచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది తీసుకుని నీట్గా వేసుకోవాలన్నమాట.
ఇందుట్లో జీడి ఉందన్నమాట. ఇందుట్లో పొర అనేది లేదన్నమాట ఫ్రెండ్స్. ఇది వేయాల్సింది. ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇలా అంటే 2 కేజెస్కి అనమాట. కేజీలు అదే కేజీ దాకా ఉంటాయి అన్నమాట ముక్కలు. చూడండి ఇవన్నీ కూడా తుడిచేసినాయి అనమాట. ఇవన్నీ కూడా ముక్కలన్నీ కూడా తుడిచేసాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇది ఏంటంటే 1 అవర్ పట్టిందనమాట. 2:30 to 3:30 1 అవర్ పట్టిందనమాట ఫ్రెండ్స్. ఇది అంతా క్లీన్ చేయటానికి అనమాట. అంటే ఇది పొర్ర అంతా తీసేసి తుడుచుకోవాలి కదా, 1 అవర్ పట్టింది నాకు ఫ్రెండ్స్. ఇది పొర్ర అనేది ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అయిపోవచ్చినాయి అనమాట ఫ్రెండ్స్. ఈ ముక్కలు చూడండి. ఇది మొత్తం అంతా కూడా అమ్మ నేను కలిసి క్లీన్ చేస్తామన్నమాట. క్లీన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో పొర ఉంటుంది కదా, తీసేసి దాంట్లో పొర తీసేసి ఏం చేసామంటే ఫ్రెండ్స్, దాన్ని తుడిచేసామన్నమాట. క్లాత్ ఇలా ఉంటుంది కదా, ఈ పొర అనేది తీసి పడేసామన్నమాట. పడేసి ఇదంతా కూడా ఇప్పుడు పచ్చడికి రెడీ ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. పచ్చడికి అమ్మ నేను చూడండి 2 కేజీలు ముక్కలన్నీ తుడిచేసాం కదా, ఇప్పుడు పచ్చడికి రెడీ అవుతున్నాం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే మామిడికాయ పచ్చడికి ముక్కలు రెడీ పెట్టేసుకున్నాం అనమాట, కట్ చేయించేసి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను లేట్గా వదులుతున్నాను, ఎందుకంటే ఫోను అది మిర్రర్ పగలటం వలన రిపేర్కి వెళ్ళింది కదా, అది రావటం లేట్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తాను అనమాట. ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్ ఉంది దీంట్లో, మన దాంట్లో. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది 2 కేజెస్ ముక్కలు అనమాట. క్లీన్ చేసి పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పచ్చడి పడతాక రెడీగా ఉన్నాయన్నమాట ఈ ముక్కలన్నీ కూడా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇదంతా కూడా ఇలా క్లీన్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది 2 కేజీలు ముక్కలు అనమాట. ఏంటంటే ఇవన్నీ కూడా పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇది కాశ్మీరీ కారం 2 ప్యాకెట్లు అనమాట, 100 గ్రాములు 100 గ్రాములు చొప్పున. ఇది కూడా పచ్చికారం అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే 1.5 లీటర్నేమో నువ్వుల నూనె అనమాట. ఇది మెంతి పిండి ఫ్రెండ్స్. ఇదేమో పసుపు, ఇదేమో ఆవు పిండి అనమాట. అమ్మ పెట్టేసి అనమాట జాడీ మొత్తం అంతా కూడా 2 కేజెస్కి అనమాట. జాడీ కూడా రెడీగా ఉంది. సరిపడినంత కల్లుప్పు వేసి కలిపేసా ఫ్రెండ్స్. చూడండి ఏంటంటే కల్లుప్పు అనేది వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సరిపడినంత ఫ్రెండ్స్, సరిపడినంత కల్లుప్పు వేసాం అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే పసుపు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే 200 గ్రాములది, 250 గ్రాములు అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే 1/2 కిలో వస్తుంది అనమాట. పక్కన వీడియో తీస్తూ కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదంతా కూడా ఇందుట్లో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది కారం కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది 2 కేజీలకు సరిపడాది. మొత్తం వేస్తాను ఫ్రెండ్స్ నేను. అది ఫ్రెండ్స్, ఇది మామూలు
పసుపు కారం కలిపా కదా, ఇది కాశ్మీరీ కారం కూడా కలుపుతున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇది కూడా మొత్తం ప్యాకెట్ కలిపేస్తున్నా. ఇంకో ప్యాకెట్ కూడా వస్తుంది చూడండి. మొత్తం అంతా కూడా 2 ప్యాకెట్లు కూడా అంటే 200 గ్రాములు కలిపామన్నమాట ఫ్రెండ్స్. ఇది కాశ్మీరీ కారం కూడా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఆవపిండి కూడా నేను కట్ చేసి పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం అంతా కూడా పోస్తాను అనమాట ఆవపిండి ఫ్రెండ్స్. ఇది మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మెంతిపిండి కూడా ప్యాకెట్ కలిపేస్తున్నాను అనమాట. అంటే ప్యాకెట్లు అన్నీ ఓపెన్ చేసి కట్ చేసి పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నువ్వుల నూనె పోస్తున్నాను అన్నమాట. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందు స్టార్టింగ్ ఓపెన్ చేసి పోసాను, వీడియో తీయటం కుదరక అమ్మతో చూపిస్తూ తీసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కేజీ నువ్వుల నూనె పోసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మేము చూడండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ముందుగా ఎల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాము, అట్లాగే మెంతులు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంత ప్యాకెట్ అంతా పోస్తాను అన్నమాట. మొత్తం అంతా కూడా చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్యాకెట్లో ఆవాలు కూడా పోసేస్తున్నాం అన్నమాట. చూడండి, ఆవాలు కూడా పోస్తాను. ఇంకా దీంట్లో ఏంటంటే కలపాల్సింది ఇంకా శనగలు ఉన్నాయన్నమాట, పచ్చెనగలు ఫ్రెండ్స్. ఇది శనగలు కూడా పచ్చెనగలు కూడా అంటే వేసేస్తున్నాం. అంటే వీటిని ఏపుకు తింటారు కదా, పచ్చెనగలు అంటారు కదా, అవి అన్నమాట ఫ్రెండ్స్. ఇందుట్లో 100 గ్రాములు నూనె ప్యాకెట్ ఓపెన్ చేసి పోసానమాట నేను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా వేసేసి ఈ విధంగా కలుపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ వేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. అన్నీ వేసేసాం కదా, వేసేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కేజీన్నర నువ్వుల నూనె పోస్తాం అన్నమాట దీంట్లో కలపటాకి ఫ్రెండ్స్. ఇది ఇందుట్లో ఇట్లా కలిపేసుకుని వేసుకోవాలన్నమాట. ఇది తిరిగి 3వ రోజున మాత్రం ఫ్రెండ్స్ దీన్ని కలుపుకొని దాంట్లో ఏంటంటే టేస్ట్ ఉంది, ఉప్పు ఆయిల్ సరిపోయిందో లేదో చూసుకుని ఏమన్నా తగ్గితే పౌడర్లు కూడా కలుపుకోవాలన్నమాట 3వ రోజుకి. ఇది 1 year నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇలా పెట్టేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇది పచ్చడి 3వ రోజు కదా, ఇది కలపడాకు అని చెప్పేసి నేను జాడీ మీద మూత తీసి పెట్టాను అనమాట. ఈ మూత అన్నమాట. ఇది 1 కిలో ఆయిల్ కలపాలి మళ్ళీ ఈరోజు ఫ్రెండ్స్. ఇది పచ్చడి 3వ రోజు కదా, ఇది కలపడాకు అని చెప్పేసి నేను జాడీ మీద మూత తీసి పెట్టాను అనమాట. ఈ మూత అన్నమాట. ఇది 1 కిలో ఆయిల్ కలపాలి మళ్ళీ ఈరోజు. ఇట్లా కలపాలి. లోపల మాత్రం మళ్ళీ ఆయిల్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం పైకి ఏమో చాలలేదన్నమాట, పైకల్లా రాలా. ఇది నూనె ఎట్లా పోస్తారు మా ఫ్రెండ్స్. ఇది చూడండి, మొత్తం 6 లీటర్లు కలిపామన్నమాట. అది కొద్దిగా ఉప్పు పడ్డాడు, నల్ల డబ్బాలో ఉప్పు
ఫ్రెండ్స్ మళ్ళీ ఉప్పు కూడా సరిపోలేదన్నమాట, కలుపుకున్నాం గల్లుల ఉప్పు. దీంతో పర్ఫెక్ట్ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్ పచ్చడి అనేది. చాలా పైన దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది మామిడికాయ ముక్కలు కలిపేసామన్నమాట. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ మనం ముందే ఏంటంటే ఈ తుడిచేసుకున్న ముక్కలు అవన్నీ కూడా పెట్టా కదా, తుడిచేసిన ముక్కలన్నీ కూడా పట్టడానికి ముందు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో గల్లుప్పు, పసుపు, పచ్చికారం, మెంతి పొడి, ఆవు పొడి, నువ్వుల నూనె, ఎల్లుల్లిపాయ గబ్బాలు ఒలుచుకున్నాయి, పచ్చనగలు అనమాట అన్నీ కలిపేసేసి సరిపడినట్టుగా ఆయిల్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ విధంగా మనం నిలబెట్టుకోవాలంట. 1 year ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇట్లా చేస్తున్నాం చూడండి. ఇది 3వ రోజు కలిపేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా పెడతారన్నమాట జాడీలో. ఫ్రెండ్స్ ఇది మొత్తం పెట్టేసాం అనమాట కంప్లీట్గా. దీని మీద క్లాత్ పెట్టి కట్టేయాలన్నమాట, పెట్టేసినట్టు కంప్లీట్గా. ఫ్రెండ్స్ నేను తిన్నాను, చాలా బాగుంది, టేస్ట్గా కూడా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇది పెట్టాము ఫ్రెండ్స్, చాలా బాగుంది, తింటున్నా. ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి పట్టేసిన తర్వాత ఆయిల్లో కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అందులో ఏంటంటే రైస్ కలిపేసి ఇలా కలిపేసుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది 2 గరిటెలు వేసారన్నమాట. అలాగే ఏంటంటే కిందే పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద క్లాత్ కప్పేసి 3వ రోజున అనేది మనం తీయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది జాడీని ఇట్లా కప్పేసి ఉంచామన్నమాట. 3వ రోజున ఓపెన్ చేస్తాం. ఏంటంటే కిందే పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద క్లాత్ కప్పేసి 3వ రోజున అనేది మనం తీయాలన్నమాట.